అసలు రోహిత్ శర్మ కెన్ నాట్ క్యాచ్ అ బ్రేక్. మొన్నే టెస్ట్ టీం నుంచి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల క్రితం ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ నుంచి తీసేశారు. ఇన్ని కష్టాల మధ్యలో నిన్న హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఒక ఘోరమైన అవమానం జరిగింది. అదేంటో తెలుసుకునే ముందు అసలు రోహిత్ శర్మ ఈ ఇయర్ ఐపీఎల్లో ఎలా ఆడాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముంబైకి ఒక ఆనవాయితీ ఉంది. ఫస్ట్ మ్యాచ్లు ఓడిపోవడం, ఆ తర్వాత పుంజుకొని గెలిచి ప్లే ఆఫ్స్ ఏంటి కప్పులే కొట్టారు. అలా చాలాసార్లే దే వన్ మల్టిపుల్ టైటిల్స్ రిపీటింగ్ ద సేమ్. అదే ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నారు. కానీ ఈసారి వచ్చేసరికి అలా ముందు గెలిచిన 5 టైటిల్స్లో రోహిత్ శర్మ కంట్రిబ్యూషన్ చాలా కీలకంగా ఉండేది. కానీ ఈసారి ఆ కంట్రిబ్యూషన్, ఆ ఎఫర్ట్ అంతగా లేదని చెప్పుకోవాలి. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. తన సొంత ఫామ్, తన ఓన్ మైండ్ సెట్ ఈజ్ నాట్ రియలీ ఇన్ టు క్రికెట్. అంటే అడపాదడపా ఆడిన ముందు మనకి ప్రీవియస్ బీస్ట్ దట్ రోహిత్ శర్మ వాస్, అది ఒక ఒక హిస్టరీ లాగే మిగిలిపోతుందా అనే డౌట్లు ఫ్యాన్స్లో క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. మధ్యలో ఒక 3 ఇన్నింగ్స్, ఒక 3-4 మ్యాచెస్ బాగా ఆడినప్పటికీ ఐపీఎల్ రీస్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ హ్యాడ్ ప్లేడ్ అగెయిన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. చాలా కీలకమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్కి. ఫార్చునేట్లీ దే హ్యావ్ మేడ్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ బై డిఫీటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ అందరికీ తెలిసిందే ఓపెనర్గా వచ్చాడు. అండ్ బౌలర్స్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే పెవిలియన్ దారి పట్టాడు. అండ్ చాలా లూజ్ షాట్ ఆడుతూ బ్యాట్ చాలా ఏమాత్రం కంట్రోల్ లేకుండా రోహిత్ శర్మ అవుట్ అవ్వడాన్ని ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇది ఇలా ఉండగా అసలే తన ఓన్ ఫామ్ బాలేదని ఒక పక్క క్రిటిసిజం, టెస్ట్ క్రికెట్ నుంచి వెళ్ళిపోయాడనే బాధ ఒక పక్క, అందులోనూ ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ కింద ఆడాల్సిన పరిస్థితి. ఇన్ని పరిస్థితుల మధ్యలో హార్దిక్ పాండ్యా మళ్ళీ రోహిత్ శర్మని ఇండైరెక్ట్గా అవమానించాడు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని డక్కాముక్కిలు తింటూ, కానీ ఎండింగ్ మాత్రం సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ వాళ్ళ బ్యూటిఫుల్ ఎఫర్ట్స్తో 180 పైనే స్కోర్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి సెట్ చేసింది. ముంబై ఇండియన్స్ వర్ రియలీ కాన్ఫిడెంట్ ఆన్ దేర్ బౌలింగ్. అందుకనే 180+ ఉన్న వాంఖేడేలో యూజువలీ 190-200 కొడితే కానీ డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. కానీ 180+ ఉన్న టార్గెట్ని కూడా చాలా ఈజీగా ముంబై ఇండియన్స్ వాళ్ళ బౌలర్లపై తమకున్న ట్రస్ట్ని ప్రూవ్ చేసుకుంటూ దే హ్యావ్ వన్ ద మ్యాచ్. కానీ ఇక్కడేం జరిగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన ముంబై ఇండియన్స్ నెక్స్ట్ చేస్ చేయడానికి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్లో రోహిత్ శర్మ ఫీల్డింగ్కి వచ్చాడు. రోహిత్ శర్మ యూజువలీ ఈ టోర్నమెంట్లో ఫీల్డింగ్పై పెద్దగా మనం చూడలేదు. అంటే రోహిత్ శర్మ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ ఫీల్డర్ అని చెప్పలేం, కానీ బట్ ఈజ్ ఫీల్డ్లో రోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్ ఉండడం ఎప్పటికీ యూస్ఫుల్లే. కానీ హార్దిక్ పాండ్యా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హ్యావ్ నెవర్ రియలీ కెప్ట్ రోహిత్ శర్మ ఆన్ ద ఫీల్డ్ అని చెప్పుకోవాలి. సో రోహిత్ శర్మ ఉన్న ఆ కొద్ది ఓవర్స్ కూడా జస్ట్ టు గెట్ యూస్ టు ద కండిషన్స్ అనేలాగా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ ముంబై ఫస్ట్ బౌలింగ్ చేస్తుంటే లాస్ట్ 5 ఓవర్స్లో రోహిత్ శర్మ రావడం, అక్కడ వాళ్ళు సబ్ అవుట్ చేసి రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా దింపడం, జస్ట్ సో దట్ హీ గెట్ యూస్ టు ద కండిషన్స్ లాగా ఉండేది. ద సేమ్ థింగ్ ఈసారి కూడా లైక్ నిన్న జరిగిన మ్యాచ్లో కూడా అదే జరిగింది. రోహిత్ శర్మ ఫీల్డింగ్కి వచ్చాడు. ముంబై వర్ డిఫెండింగ్ అ బిగ్ టోటల్ అండ్ అన్ ఇంపార్టెంట్ మ్యాచ్. సరిగ్గా ఇక్కడే ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ వర్ స్ట్రగ్లింగ్. 2-3 వికెట్స్ కోల్పోయారు. అండ్ ఇంకొక 2 వికెట్లు తీస్తే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అనే టైంలో విప్రాజ్ నిగమ్ వాజ్ ప్లేయింగ్. అండ్ విప్రాజ్ నిగమ్ రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ని రోహిత్ శర్మ వదిలేశాడు. హీ డ్రాప్డ్ ద క్యాచ్ అండ్ ఇమీడియట్లీ హార్దిక్ పాండ్యా ఏం చేశాడంటే ద నెక్స్ట్ ఓవర్ రోహిత్ శర్మ వాజ్ సెంట్ టు ద పెవిలియన్. అంటే మీ సర్వీస్లు ఇంకా మాకు చాలు దొరా అన్నట్లు హార్దిక్ పాండ్యా వాజ్ వెరీ క్లియర్. రోహిత్ శర్మ నాకు ఫీల్డ్లో వద్దు అనే ఒక ఇండికేషన్ ఇస్తూ, ఎంతైనా సీనియర్ కాబట్టి హీ డింట్ సే ఇట్ స్ట్రైట్. సో రోహిత్ శర్మని పెవిలియన్కి పంపించి రోహిత్ శర్మ ప్లేస్లో మరొక సబ్స్టిట్యూట్ ఫీల్డర్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఒక ఆన్ ఫీల్డ్ డిస్టర్బెన్సెస్ అనండి, ఆర్ ప్లేయర్ మేనేజ్మెంట్లో ఇష్యూస్ అనండి, ఇలాంటి ఇష్యూస్ కానీ ఆ ఎలిమినేటర్ మ్యాచ్లో కనుక రిపీట్ అయితే ఇట్ విల్ బీ డిజాస్ట్రస్ ఫర్ ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవాలి. సో ఈ మూమెంట్ని మీరు ఎలా చూస్తారు కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.